మూడోది దైవ పుత్రుడు కట్టుతున్నాడు ఈ క్రిస్మస్ ఏ పాట పాడారు? దూత పాట పాడమన్నాడు పాడారు. ఇంకేమన్నాడు? ఉదయించి దివ్యరక్షకుడు ఎన్నో పాటలు. నేను టాపిక్ ఏంటి? క్రీస్తు జన్మము అనే శీర్షికలో ఉన్న పాటలు చూడండి. ఏమో
అయితే దూత పాట పాడి అందరికి వచ్చిందా? రాగం వచ్చింది. పాట పాడు పాట వదిలే. యవన సినిమాలు చదువుతున్నారు మిగతా. ఇది ఇంగ్లీష్ పాట, దీని తెలుగులో పాడడం కూడా ఇంగ్లీష్ పాట పాడినట్టే పాడాలి. ఒక చందం పాడదాం, ఆ తర్వాత దాని పైన ఒక పాట ఉంది, అది కూడా పాడదాం. ఎందుకంటే మనకు ఉండేవి ఈ క్రిస్మస్ పాటలు ఎన్ని ఉన్నాయి, ఒక 10 ఊళ్ళు లేవనుకుంటా, తక్కువ ఉంది. ఒకటి మాత్రమే పాడు. పాట పాడుడి రక్షకుని స్తుతించుడి, రాబుండు పుట్టెను బెత్లెహేమునందున, పూజ సౌఖ్య సంభ్రమాయేను, ఆకాశంబునందున ప్రభువు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. రాగముందరికి ఎందుకు ఇట్లాంటి పాటలు అంటే, రేపు పొద్దున ఎవరన్నా మీరు వేరే దేశానికి వెళ్ళారనుకో, ఇట్లాంటి తెలుగు పాటలు పాడితే వాళ్ళకి అర్థమవుతుంది ఈ పాట ఇంగ్లీష్లో కూడా ఉంది అని వాళ్ళు తెలుసుకుంటారు. మొన్న ఒక వీడియో పంపించారు తమ్ముడు, వాళ్ళ చర్చ్లో వాళ్ళు క్రిస్మస్ ట్రీ దగ్గర వాళ్ళందరూ భార్య భర్తలు కలిసి వెళ్ళి క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. సరే, అక్కడ పాడడంలో మనం ఇట్లాంటి పాట పాడితే వాళ్ళకి తెలుస్తుంది ఈ పాట ఇంగ్లీష్లో కూడా ఉంది కదా, వాళ్ళు తెలుసుకుంటారు. సరే, ఈ రెండో దీనికంటే పైన పాట, ఓ సద్భక్తులారా లోక రక్షకుడు ఉందా పాట, పైన పాట అదేనా? ఈ పాట కూడా పాడండి. ఫస్ట్ నేను నాతో పాటు పాడండి, రెండో లైన్ సేమ్ అదే రాగంలో ఉంటుంది. ఓ సద్భక్తులారా లోక రక్షకుడు బెత్లెహేం, లోక రక్షకుడు రాజు ప్రభువైన యేసు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో, సర్వేశ్వరుడు నరలోకమెత్తి కన్యకు పుట్టి దేవుడే చేసె మానవజన్మ, మెచ్చిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ సద్భక్తులారా లోక రక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించెను, రాజాధిరాజు ప్రభువైన యేసు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహం. నేను ఇంగ్లీష్ పాట తెలుగులో పాడాలని ట్రై చేసినాను. ఉదయించి దివ్యరక్షణ ఒక పాట పాడడం మనం అన్న సాక్ష్యం విందాం. మన మధ్యతో పరిచయం చేశాడు వాటి సహోదరుడు వారి మధ్యలో
సాక్ష్యంలో కొద్ది వాక్యం కాదు. పల్లవి 3వ చరణం మాత్రం పాడదాం. ఉదయించే దివ్య రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు వాక్యాన్ని విందాం కొద్దిసేపు. ఒకరోజు సాతాను తన యొక్క దూతలతో ఒకసారి మీటింగ్ వేసాడు అనమాట. మీటింగ్ వేసి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఆలోచిస్తూ సాతాన్ చాలా దిగాలుగా కనబడ్డాడు. అప్పుడు సాతాన్ దిగాలుగా చూస్తే వాళ్ళ కమాండర్స్ ఉంటారు, అందరూ వచ్చి సాతాన్ గారు మీరు ఇట్లా డల్గా ఉండడం మాకు నచ్చలేదు, ఎందుకు డల్గా ఉన్నారు ఒకసారి చెప్పండి అని అంటే, అరే ఏం చెప్తారా బాయ్ అని అంటాడు అనమాట. అది కాదు సార్, మాకు చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది ఈ విషయం, మేమైతే బాగా పని చేస్తున్నాం, అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు అయిపోయింది, వాళ్ళని చక్కగా మన రాజ్యంలో చేర్చుకోవడం కానీ, ఒకవేళ ఏసుకోవడం నమ్ముకుంటే వాళ్ళని ఎలా శోధనలో పడేయాలని చెప్పి చాలా స్కీమ్స్ టెక్నిక్స్ అన్నీ మనకు బాగా తెలుసు సార్, ఒకవేళ మీకు తెలియకపోతే అడిగి అడగండి, నేను ఇస్తాను పర్లేదు అంటాడు అన్నమాట. అప్పుడు అరే అది కాదు కదా ఈ విషయం, అది కాదు, వాళ్ళు పడిపోతారు తెలుసు నాకు సంగతి, మనతో పాటు ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే కాదు, ఈజీగా పడిపోతారు, వాళ్ళు పడిపోవడం గొప్ప విషయం కాదు, కానీ నా మీద ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి ఎలా అంటాడు. అదేంటండి సాధారణంగా మీ మీద కంప్లైంట్లు రావడం ఏంటంటే, అరే కొంతమంది విశ్వాసులు ఉంటారా, వాళ్ళు విశ్వాసులు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పులు నా మీద నెట్టేస్తారా అని. అదేంటి సార్ మీ మీద నెట్టేయడం ఏంటి సార్ అని అంటే, అరే అది కాదురా బాయ్, వాడు వెళ్తాడు బయటికి వెళ్ళి ఏదో పాపం చేస్తాడు, ఎందుకు పాపం చేసేవాడిని వాళ్ళ పక్క సోదరుడు కానీ పాస్టర్ కానీ అడిగితే ఏమంటాడు, సాధారణ నాకు మోసం చేసింది అని అంటాడు. ప్రతిదానికి నా మీదే మోసం చేస్తారు, నన్నే వాళ్ళు టార్గెట్ చేస్తారు, చేసేది వాళ్ళు కానీ జ్ఞాపకం ఉంటే నా మీద అని చెప్పేసి సాతాను తన యొక్క బాధను వెళ్ళపుచ్చుకుంటాడు అనమాట. అది మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే మన ఇష్టం జరిగించేసి లాస్ట్ ఆఖరికి ఏంటంటే, బ్రదర్ అది కాదు బ్రదర్, సాతాను అలా ప్రేరేపించాడు అందుకే అలా అయిపోయింది, నేను అలా చేతను అనుకోలేదు కానీ సాతాను శోధన ఎక్కువైపోయింది అన్నమాట. సో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే శోధన అంటే సాతాన్ దగ్గర నుంచి వస్తుంది, మన ప్రయత్నం ఏం లేదు, మనం నీతి మంతులో సాతానే వచ్చి మనం తోసేసాడు అని చెప్పేసి చాలాసార్లు మన సాతాన్ మీద జ్ఞాపకం వస్తాం అనమాట. కానీ క్లియర్గా చూసినట్లయితే సాతాన్ది 50% ఉంటే మనది కూడా
50% ఉంటుంది. సో మన ఆశ పుట్టిందని అంటే ఆశ చేయడానికి సాధన చేస్తారు మన దగ్గర, మనమే వెళ్ళి పడిపోతాం అన్నమాట. సో అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని మనం గమనించకుండా పోతాం అన్నమాట. సో కొన్ని ప్రాక్టికల్ విషయాలు కొన్ని చెప్పి తర్వాత నా సాక్ష్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. సో ఈ యొక్క శోధన విషయంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ శోధనలు అనేవి ఎవరికి అతీతం కాదు. ఓకే, ఈ శోధన నాకు వచ్చింది నాకే వస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఎందుకనంటే భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరూ వీటిని ఎదుర్కోవాల్సిందే. మనిషి అన్న ఒక వ్యక్తిని అన్నాడంటే వాడిని కోస్తే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. సో అట్లానే ఏ మనిషిని కలిపినా కానీ కొన్ని శోధనలు కూడా ఆ మనిషి వ్యక్తి వెళ్ళాల్సిందే, శోధనలు కొంత పడిపోవాల్సిందే, మళ్ళా తిరిగి లేవాల్సిందే. నేను ఒక చిన్న వచనాన్ని చూపించి శోధన రకం ఏంటి, వాటిలో ఉన్న రకాలు ఏంటి, వాటిని ఎలా జయించాలి అనేది ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను అనమాట. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. నేను క్లుప్తంగానే ముగిస్తాను, ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టను. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగు చేయను. మరొకటి చదువుతారా? అదే సిస్టర్స్ ఉంచారు. చదవండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన కలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుతూ ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గంలో కలిగి చేయడు. రైట్. ఈ యొక్క వాక్య భాగం కానీ మనం ఈ యొక్క వర్షంలో చూసినట్లయితే దీన్ని స్ప్లిట్ చేయాలి, డిఫరెంట్గా స్ప్లిట్ చేసి దీన్ని ఆలోచిద్దాం అన్నమాట. మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. సో ఇక్కడ స్టార్టింగ్ పౌలు ఏం స్టేట్మెంట్ చేస్తున్నారని అంటే శోధన అనేది సాధారణం. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ తను ఏం చేస్తున్నాడని అంటే శోధన కలుగుతుందని అంటే ఇట్స్ సాధారణం. జనరల్గా ఇప్పుడు మనకి జనరల్గా ఆకలి ఎలా వేస్తుంది, ఆకలి ఎట్లా వేస్తుందో, దాహం ఎలా వేస్తుందో, అలాగే శోధన అనేది ఇదే సాధారణం. ఇదేదో మీకు గొప్ప ఏంటంటే యేసుప్రభువు నమ్ముకుంటేనే వస్తుంది అనుకోవడం కాదన్నమాట. శోధన అనేది అందరికీ సహజం. బయట వాళ్ళకి కూడా శోధన ఉంటుంది, యేసుప్రభువు నమ్మని వాళ్ళకి కూడా శోధన ఉంటుంది, యేసుప్రభువు నమ్మిన వాళ్ళకి కూడా శోధన ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే మనం నమ్ముకుంటాం కాబట్టి అది శోధన మనకు తెలుస్తుంది, వాళ్ళు నమ్ముకోరు కాబట్టి ఆ శోధన అని వాళ్ళకి తెలియదు. అది ఒక్కటే డిఫరెన్స్. కానీ ఈ శోధన అనేది సాధారణమే, ఇదేదో పెద్ద ఎక్స్ట్రీమ్గా మనం ఆలోచించాల్సిన పని లేదనమాట. సో ఇదేదో పెద్దవాళ్ళకి వస్తుంది, ఇదేదో చిన్నవాళ్ళకి రాదని కూడా కాదు. శోధన ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో జరుగుతుంది. చిన్న పిల్లవాడికి అంటే వాడికి ఉండే శోధనలు ఏంటంటే ఎక్కడైనా ఐస్ క్రీమ్ దొరికితే వెంటనే దాని పరిగెట్టడం, అది వాడికి శోధన. అట్లా అలా పెరుగుతున్న కొలది ఒకవేళ ఆ పిల్లవాడు చదువుకునే ఏజ్లోకి వచ్చాడు అనుకోండి, పక్కవాడి దగ్గర 2 పెన్నులు ఉన్నాయనుకోండి, ఆ పెన్ను బాగుంది కాబట్టి ఆ పెన్ను నేను తీసుకుంటాను అనుకునేది అది వాడికి శోధన. సో ప్రతి ఏజ్లో ప్రతి ఒక్క వ్యక్తికి శోధన అనేది కామన్ అనమాట. సో దాన్ని ఎవరి లెవెల్స్లో వాళ్ళకి శోధనలు అనేవి వస్తుంటాయి. సపోజ్ ఎవరస్లో వచ్చారనుకోండి, వాళ్ళకున్న శోధనలు వాళ్ళకు ఉంటాయన్నమాట. సో అదేవిధంగా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అనుకోండి, వాళ్ళకు ఉండాల్సిన శోధన డబ్బు అయితేనే, అహంకారం అయితేనే, సో ఇట్లాంటి ఒక ఎమోషనల్ ఇన్స్టెబిలిటీస్ అనేవి ఇవన్నీ శోధన కింద రకాలు. సో లేదంటే కొన్నాళ్ళు పోయినాక వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు అయ్యారు అనుకోండి, వాళ్ళకు ఉండాల్సిన శోధనలు వాళ్ళకి ఉంటాయన్నమాట. శోధన మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శోధన నుంచి దాని శోధన నుండి దూరంగా పారిపోవడానికి ఛాన్స్ లేదు. కానీ అవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. దాన్ని శోధన లేకుండా నా జీవితాన్ని గడిపేస్తాను అనుకుంటే అది అసలు క్రైస్తవ జీవితమే కాదు. శోధన అనేది ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సిందే, అది అనుదినము ఎదుర్కోవాల్సిందే అనమాట. అది మొట్టమొదటి స్టేట్మెంట్. పౌలు ఏం చెప్తాడనంటే మీకు శోధనలు ఎక్కువ సంభవిస్తున్నాయా, సో మీకు ఎక్కువ వచ్చేస్తున్నాయా, నేను మీరు అనుకుంటున్నారు కదా అది ఓన్లీ మాకే జరుగుతుంది, యేసుప్రభువుని నమ్ముకున్నాను అందుకే నాకు జరుగుతుందని అనుకుంటున్నారా? కాదు, అది అందరికీ జరుగుతుంది అనమాట. సో శోధన అంటే మనం అనుకోవచ్చు
ఇది ఓన్లీ మనుషులకే జరుగుతుంది అని అనుకోవచ్చు అనమాట. సో మనుషులకే కాకుండా జంతువులకు కూడా శోధనలు ఉంటాయి. అందుకే వెంటనే ఆకలేసింది అనుకో, వెంటనే అది ప్రయత్నించడానికి ఒకవేళ కాకుండా అనుకో, మనం ఏదైనా చిన్నప్పుడు మనకు బాగా పరిచయం, సపోజ్ ఈ యొక్క ఏరియాస్లో తిరిగిన వాళ్ళకి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు చేతి ఏదైనా పట్టుకున్నాం అనుకో, వెంటనే కాకొచ్చి దాన్ని ఎత్తుకెళ్ళిపోవాలి. అది కాక శోధన, అర్థమైనా? సో అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క శోధనలు ఉంటాయి అనమాట. సో అందుకనే పౌలు ఏమంటాడంటే సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మనకి ఎలాంటి శోధనలు వస్తాయంటే, మనకి దేవదూతలకు ఉన్న శోధనలు మనకు రావు, జంతువులకు ఉన్న శోధనలు రావు, పక్షులకు ఉన్న శోధనలు రావు, కానీ సాధారణంగా మనుషులకి ఏదైతే శోధనలు ఉంటాయో అవే మనకు వస్తాయి. జనరల్ సింపుల్ స్టేట్మెంట్ ఏంటంటే, మొట్టమొదటిగా శోధన అనేది అది సాధారణంగా అందరికీ వస్తుంది. రెండోది అది మనుషులకు వచ్చే శోధనలు మాత్రమే మీకు వస్తాయి, అంతేనా? సపోజ్ దేవదూతలకి వాళ్ళకి వచ్చే శోధన ఏంటంటే, సాధారణంగా వచ్చిన శోధన ఏంటి, నేను ఐస్ ప్రోగ్రామ్ పెద్దోడు అయిపోవాలంటు, అలా శోధన మనకు వస్తుందా? పెద్ద గిటార్ పట్టుకొని లేదంటే ఒక మంచి వర్షిప్ లీడర్ అయిపోవాలని శోధన మనకి అలాంటి మనకి సంభవించు. ఎందుకంటే అది మన ఆ ఏరియాలో లేదు కాబట్టి, అంతేనా? సపోజ్ మన ఇండియాలో ఉన్నాం అనుకోండి, మనం దేనికి ఉపయోగ అవుతాం? ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఉపయోగ అవుతాం. అదే మన అమెరికాలో ఉన్నాం అనుకోండి, ఎవరికి ఉపయోగ అవుతాం? అమెరికా కాన్స్టిట్యూషన్ మనం ఉపయోగ అవుతాం అనమాట. సో అట్లానే ఈ సాధారణంగా జరిగేది, ఇది సాధారణంగా వచ్చేది, మొట్టమొదటి స్టేట్మెంట్ ఏం చెప్తానంటే, మీరు భయపడాల్సిన లేదు, ఇట్స్ ఎ జనరల్. అది మీకు సాధారణంగా సంభవిస్తుంది. దానికోసం మీరు ఏదో భయపడిపోయి మీరు దానికోసం ఏదో చేసేద్దామో మీరు భయపడద్దు, మీరు జనరల్గా జరుగుతుంది, అది కూడా మనుషులకే జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఇంకేంటంట, దేవుడు నమ్మదగిన వాడు. సో దేవుడు నమ్మదగిన వాడు ఆ స్టేట్మెంట్ రాకముందు మనం చిన్న ఆలోచిద్దాం. ఇప్పుడు మనం 10th క్లాస్లో ఉన్నాం అనుకోండి, మనకి ఏ క్లాస్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు ఎగ్జామ్ రాసేటప్పుడు? 10th క్లాస్ ఇస్తారు. ఇంటర్మీడియట్స్ ఇస్తారా? పోనీ అంతే 9th క్లాస్ ఇస్తారా? పోనీ ఆల్రెడీ చదివేశాను కదా, 9th క్లాస్ ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? మనం 10th క్లాస్ చదువుతున్నాం కాబట్టి 10th క్లాస్ వేస్తారు. అట్లానే మన యొక్క స్పిరిచువాలిటీని బట్టి, సో మనం ఏ లెవెల్లో ఉన్నామో దేవుడు తెలుసు కాబట్టి, ఆ దాన్ని మనం ఏదైతే మనం ఎలిజిబుల్లో, దేన్నైతే మనం ప్రస్తుతం మనం వెళ్తున్నామో ఆ శోధన మనకి వస్తుంది. అర్థమైందా? అంటే ఒక ఆయనకి పెద్ద శోధన వచ్చింది, ఆ శోధన నాకు వచ్చేస్తుంది మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ శోధనకి మనం ఎలిజిబుల్ కాదు. ఆయన క్లాస్ వేరు, మన క్లాస్ వేరు, ఓకేనా? మనం భయపడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క క్లాస్. సో మనం ఏ క్లాస్లో ఉన్నామని మనకు తెలుస్తుంది, దేవుడికి తెలుసు. సో మనకి ఏ క్వశ్చన్ పేపర్ ఇవ్వాలని ఎవరికి తెలుసు? ఇప్పుడు మామూలు జనరల్ స్కూల్లోనే వీడు ఈ క్లాస్కి సంబంధించినవాడు కాబట్టి ఈ క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు, కానీ వేరే క్వశ్చన్ పేపర్ ఇస్తారా? ఇస్తే ఏమంటారు? అవుట్ ఆఫ్ సిలబస్ అని అంటారు, అంతేనా? అవుట్ ఆఫ్ సిలబస్ అనేది ఏంటి? ఎక్స్ట్రా మార్క్స్ మిగులుతాయి, అంతేనా? సో అట్లాగే దేవుడైనా అనుకోకుండా శోధన పంపిస్తారా మన దగ్గరికి? సో మొట్టమొదటిగా సాధారణం, వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇంకా సింపుల్ స్టేట్మెంట్ ఏంటంటే, మనం ఎంత అయితే మనకి ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ మనకి వస్తుంది అన్నమాట. అర్థమైందా? సో శోధన బట్టి మనం భయపడాల్సిన లేదు. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ పౌలు ఏం చెప్తున్నాడు? ఆ దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు అంట నమ్మదగిన. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే, సో నువ్వు ఎంత తట్టుకోగలవో అంతే ఉంటే, నువ్వు ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో ఉంటే, ఇంకో పక్క ఏం చెప్తున్నాడంటే దేవుడు నమ్మదగిన వాడు. సో నమ్మకత్వం ఆయన చూపిస్తాడంట. అంటే శోధన కూడా వెళ్ళేటప్పుడు లేదా శోధనలో ఉండేటప్పుడు దేవుడి యొక్క నమ్మకత్వం మనకి ఉంటుంది అనమాట. ఒకవేళ శోధనలో ఉన్న సపోజ్ ఇంకా వేరేలాగా ఆలోచిస్తాం. ఇప్పుడు మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాం అనుకోండి, చెప్పిన సిలబస్ ఇస్తారా, చెప్పిన సిలబస్ ఇస్తారా? ఒక చెప్పకపోతే ఏం చేస్తారు? క్వశ్చన్ స్కిప్ చేస్తారు. లేదు, సపోజ్ 10 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, సిలబస్ కంప్లీట్ అయిపోయింది, 7 చాప్టర్సే కంప్లీట్ అయ్యాయనుకో, క్వశ్చన్స్ దేంట్లో ఇస్తారు? 7 చాప్టర్స్లో ఇస్తారా, లేదా 8, 9, 10 చాప్టర్స్లో కలిపిస్తారా? నా భాష అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? సో అంటే మామూలుగా జనరల్గా ఆలోచిస్తేనే ఓన్లీ 7 చాప్టర్స్లోనే క్వశ్చన్స్ ఇస్తారనుకుంటే, మామూలుగా ప్రపంచంలోనే ఎట్లా ఆలోచిస్తే, ఒకవేళ దేవుడు మనల్ని టెస్ట్ చేయాలనుకుంటే, మనల్ని శోధించాలనుకుంటే ఏ విషయాలు మనం టెస్ట్ చేస్తాడు? మనకి ఏదైతే తెలుసో, మనకి ఏ సత్యం అయితే తెలుసో దాంట్లోనే ఆయన మనల్ని టెస్ట్ చేస్తాడు. అర్థమైనా? అంటే నాకు తెలియదు, నాకు ఈ శోధన అంటే తెలియదు, వామ్మ ఇది పాపమా అని నాకు తెలియదు అని భయపడాల్సిన అవసరం లేదు. నీకు తెలిసిందే, మనకు తెలిసిందే దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? మాట్లాడుతుంది అంటే ఒక ఆయనకి ఏదో ఏంటంటే ఒక పెద్ద శోధన వచ్చింది, పడిపోయారంట, వామ్మ నేను పడిపోతానంటే అది సూడో ఫియర్ అని అంటారు అనమాట. అంటే ఫియర్ ఉండదు, దానివల్ల వచ్చే ప్రమాదం ఉండదు, కానీ మన ఊరికే
భయపడిపోతూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు సోదరుల కోసం క్లియర్గా చెప్తాను అనమాట, మనం భయపడవసరం లేదు. మనం ఏదైతే చదువుకున్నామో, ఏదైతే ఉన్నామో, మనకి తెలిసిన దాని మీదే దేవుడు టెస్ట్ చేస్తాడు అనమాట. దాని తర్వాత ఒకవేళ దాంట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్ దేవుడు మనల్ని పంపిస్తాడు. అంతేనా? సపోజ్ 10th క్లాస్లో ఫెయిల్ అయితే 11th క్లాస్కి వెళ్ళిపోతాం మనం, వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు, కరోనా బ్యాచ్లు అయిపోయారు కదా చాలా మంది. కానీ కరోనా వచ్చినట్టు పరమాత్మ కరోనా రాదు కదా పాస్ అవ్వడానికి. సో అంటే చక్కగా టెస్ట్ చేసి ఈ మనిషి దీనికి ఎలిజిబుల్, సో పర్మిషన్ అనేది ప్రమోషన్ అనేది ఉండాలన్న. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సారికి అదే పాత్రలో పడిపోతున్నాడు అనుకోండి, దేవుడు సప్లీస్ పెడతాడు, కండక్ట్ చేస్తాడు. ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్స్ పెడతాడు, డిస్క్వాలిఫై అయ్యారు అనుకో సప్లీస్ పెడతాడు దేవుడు. సప్లీస్లో కూడా ఫెయిల్ అయిపోయాడు అనుకో ఇంకేం చేస్తారు, అదే క్లాస్లో ఉంచుతారు. అది పాస్ అయ్యేంత వరకు దేవుడు పై క్లాస్కి పంపించడం. సో ఇప్పుడు మన ముందు ప్రశ్న ఏంటంటే మనం ఏ క్లాస్? అంతేనా? మనం ఏ క్లాస్లో ఉన్నాం? ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నామా, సెకండ్ స్టాండర్డ్లో ఉన్నామా, థర్డ్ స్టాండర్డ్లో ఉన్నాం? సో ఆ స్టాండర్డ్స్ మనకి దేవుడు చెప్తూ ఉంటాడు, మనకు అర్థమైపోతుంది మనం ఎక్కడ ఉన్నాం అనేది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? దేవుడు నమ్మదగిన వాడు అంటే లోకమే ఇట్లా నమ్మకత్వం చూపిస్తుంటే దేవుడు కూడా ఇంకా నమ్మకత్వం ఎట్లా చూపిస్తాడని అంటే ఇంకా నెక్స్ట్ వర్సెస్ లో మనకి కనిపిస్తాం. నెక్స్ట్ లైన్ ఏముంది? వీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన శోధింపబడడం, అదే ఆయన నమ్మకత్వం. మీరు ఎంతైతే సహిస్తారో అంతనే ఇస్తారు, అంతే కదా. ఇప్పుడు తీరం 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయనుకోండి, 10th క్లాస్ చెప్పినవే ఇస్తారు కదా. సో ఇంటర్మీడియట్ స్థిరం తెచ్చిస్తారా మీకు? ఇస్తారా? ఏదో ఒక సైకో టీచర్ అయితే తప్ప వీళ్ళని ఎలాగైనా ఖచ్చితంగా ఫెయిల్ చేయాలన్న ఉద్దేశంతో తప్ప ఇచ్చినా కానీ కంప్లైంట్ చేస్తే వెంటనే దాన్ని మాడిఫై చేస్తారు. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఎంత నమ్మకత్వం అంటే మీరు ఎంతైతే క్యాపబుల్లో, మీరు దేనికి క్యాపబుల్లో ఆ కెపాసిటీని బట్టే ఆయన ఫోర్స్ అనేది ఉంటారనమాట. సో మన కెపాసిటీస్ మనకు తెలియడానికి దేవుడు ఫోర్స్ చేస్తుంటాడు అనమాట. అర్థం? శోధన మ్యాక్సిమం ఎందుకు వస్తుంది అంటే మన కెపాసిటీ ఏంటో తెలియడానికి శోధన అనేది ఒక టెస్ట్ అనమాట. అంతే. సపోజ్ నేను ఎంత బలవంతుడిని అని నాకు తెలియాలని అంటే నా మీద ఎంత బరువు వేస్తే నేను ఎంతవరకు సహించగలను, దాన్ని రెసిస్ట్ చేసుకున్న కొద్ది నా బరువు ఎంత అనేది తెలుస్తుంది, నా స్ట్రెంత్ ఎంత అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, హాఫ్ ఇయర్లీ, ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది, కానీ స్టేట్లో అయితే నార్మల్గా సిస్టమ్ కానీ ఉన్నాయి. యాన్యువల్గా ఎగ్జామ్స్ అవుతుంటాయి. సంవత్సరం అంతా చదువుతాడు, ఆడు బాగా చదువుతున్నాడు లేదని ఎక్కడ తెలుస్తుంది మనకి? ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చినాక ఎంత చదివాడో ఎంత నటించాడో మనకి అర్థమైపోయింది. రోజు పుస్తకం ముందు కూర్చున్నా కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ని బట్టి అర్థమైపోయింది ఏంటి నటించాడా చదివాడా అని, అంతేనా? సో ఇక్కడ వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి తెలిసి పెడతారనమాట. అంటే ఈ టెస్ట్లు ఎందుకు పెడతారంటే మన కెపాసిటీ ఏంటో మనకి తెలియడానికి. ఆ టెస్ట్లు ఎందుకు పెడతారనంటే ఈ నెక్స్ట్ క్లాస్కి దీన్ని ప్రమోట్ అవుతాడా లేదా ఎందుకు పెడతారనంటే వెదర్ హీఈస్ ఎలిజిబుల్ అన్నాడు. నెక్స్ట్ క్లాస్కి నెక్స్ట్ అర్థం చేసుకోబోయే టాపిక్స్కి ఈ వ్యక్తి క్యాపబుల్లా కాదని పెడుతుంటారు అన్నమాట టెస్ట్. అట్లనే మనం కూడా దేవుడు టెస్ట్ చేసేటప్పుడు ఆ ఉన్నదానికి మనం ఆ ఉన్నదాని ప్రాబ్లమ్స్కి దేవుడు మనకు వెలిగించిన ఆ లేఖనాల వెలుగులోని మనం జీవితం మార్చుకున్నట్లయితే దాంట్లో కూడా మనం పాస్ అవ్వగలం. సో దేవుడు తన యొక్క కొత్త రెవల్యూషన్స్ మనకి ఎప్పుడు ఇస్తాడనంటే ఉన్నదానికి ఆల్రెడీ ఒబే అయితేనే, ఆల్రెడీ మనకు తెలియబడిన సత్యాన్ని ఎప్పుడైతే మనం దాన్ని ఒబే చేస్తూ ఉంటామో అలా అంగీకరిస్తూ ఉంటామో దానికి లోపడుతూ ఉంటామో కొత్త సత్యాన్ని దేవుడు మనకి చూపిస్తుంటాం. అంతవరకు మనకి ప్రమోషన్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన సత్యాన్ని మనం పాటించకపోతే తెలియని సత్యాలు దేవుడు ఎందుకు చెప్తాడు మనకి? సపోజ్ ఒకవేళ మన బైబిల్ చదువుతునేటప్పుడు ఒకే విషయం చదువుతున్నప్పుడు ఒక విషయం ఒకలాగా అర్థమవుతుంది, కొన్ని రోజులు పోయిన మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఆ విషయం ఇంకోలా మనకి అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనలో కొంత చేంజెస్ కనబడుతున్నాయి కాబట్టి కొత్తగా మనకి అర్థమవుతుంటుంది అన్నమాట. ఒకవేళ ఆ వాక్యం కానీ లేదా మన చదివిన భాగాలు కానీ మనకు అర్థం కావట్లేదు అంటే ఎక్కడో బ్లాకేజ్ ఉన్నట్టు అర్థం అనమాట. ఎక్కడో కావాల్సిన కనెక్షన్ సరిగ్గా లేదు కాబట్టి ఎక్కడో బ్లాక్ అయిపోయింది కాబట్టి ఆ బ్లాక్స్ మనం సరిగ్గా